హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది చికెన్ ఫ్రైకి అనమాట. ఈ విధంగా నానబెట్టేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఏంటంటే ముందుగా చికెన్ కడిగేసేసి దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కొంచెం మిఠాయి కలరు కలిపేసి ఈ విధంగా నానబెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రైకి అనమాట. పెట్టేసి దీన్ని ఫ్రై చేయడానికి రెడీ పెట్టారనమాట. దీంట్లో కొత్తిమీర కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, మా ఇంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేస్తాము ఫ్రెండ్స్. ఇది ఒక టైప్ అనమాట. ఎక్కువ చికెన్ ఫ్రై టైపే ఉంటాయి మా ఇంట్లో వంటలన్నీ కూడా. ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే ముక్క పెద్ద సైజ్ అనమాట ఫ్రెండ్స్. ఇది అరగంట పైన నానబెడదాము, బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఎక్కువసేపు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ కడిగేసుకుని దానికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసుకుని నానబెట్టి, లేదంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. కొంచెం ముక్క మెత్తగా ఉండాలంటే. చూడండి, ఇది కనుక మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్, ఇలా నానబెట్టామన్నమాట. సరిపడా ఆయిల్ పోసేసుకుని ఫ్రెండ్స్, అందుట్లో కొంచెం నూనె కూడా వేస్తామన్నమాట. వేసేసి ఈ కలిపేసి ముందుగా రెడీ పెట్టిన చికెన్ ఉంది కదా, దాని ఫ్రైకి వేస్తున్నాం అనమాట. చూడండి, ఇలా వేసేసిన తర్వాత ఇది అంతా కూడా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా వేస్తాను అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది. ఇలా మొత్తం అంతా కూడా కదిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చికెన్ ఫ్రైకి అనమాట. ఇది ఒక టైప్ అనమాట. కంప్లీట్గా ఫ్రై అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక టైపు చికెన్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది అనమాట ఈ ఫ్రై. అంటే జ్యూసీగా ఉంటుంది అనమాట.